వెల్కమ్ టు ఆద్య మీడియా. రెండు తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయాలు పూర్తిగా హీటెక్కిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జనసేన మధ్యన తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారంటూ ఏదైతే ఒక అంశం చర్చకు రావడం జరిగిందో ఈ అంశం కూడా ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తూ ఉంటే పూర్తిగా వేడెక్కిపోయాయి. ముఖ్యంగా వైజాగ్ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఆ వైజాగ్ ఎపిసోడ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య కీలక భేటీ అనేది జరిగింది. ముఖ్యంగా ఎందుకు జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది చేయాలి, దానికి అనుగుణంగా మనం కష్టపడాలి, రాష్ట్రాన్ని కాపాడాలి అనేది ఒక ప్రధాన ఉద్దేశం. కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇప్పటివరకు అఫీషియల్గా ఒక ప్రకటన కూడా లేదు 2024లో మా మధ్య పొత్తు ఉంటుందనేది. అదేవిధంగా జనసేన దాదాపు 2014 నుండి బీజేపీతో ఒక మిత్రత్వాన్ని, అంటే అంటీ ముట్టని మిత్రత్వం, కానీ మధ్య చెడిపోయింది. అది పవన్ కళ్యాణే ప్రకటించేశాడు, ఊడిగం చేయలేమని చెప్పేసి ఆల్మోస్ట్ దూరం పెట్టేశాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 11వ తారీఖున ప్రధాని మోడీ విశాఖకు రానున్నారు. అక్కడ కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చేసి, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ 450 కోట్లు ఏదో, తర్వాత విశాఖ సిటీలో భారీ బహిరంగ సభ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్తో ఏమైనా భేటీ జరిగే అవకాశం ఉందా? తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీతో అధికారికంగా ఇలాంటి ప్రకటన చేయట్లేదు, బీజేపీని తెంచేసుకున్నాడు. జన సైనికుల్లో కూడా ఒక రకమైన భిన్న వాదనలు వినపడుతున్నాయి. అయితే ఈ సందర్భంలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహం ఏంటంటే కొంచెం లేట్ అయినా కానీ పోరాడాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఎస్ సార్. సగ ఆయనకు కూడా తగిలింది, గట్టి తగిలింది సార్, తగిలింది. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతా ఆయన ఎలా చేసుకుంటా పోతే ఎంతో కొంత ఓట్లు చీల్స్తాడులే అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ క్రమంలో ఆయన కొంచెం ఆయన మీద జనాలు టర్న్ అవుట్ అయ్యేలాగా కూడా వ్యవహరించారు. వాళ్ళు అంత రాజకీయంలో వ్యూహమే. ఇప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద పడ్డం ఎందుకు? అవును సార్, అవును. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరు సినిమాలు ఉన్నాయి. ఆయన సినిమాలు ఆయన నటించుకున్నాడో, ఆయన రిలీజ్ చేసుకుంటున్నాడో, ఎవరి దగ్గర కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉన్నాడు. ఆయన సడన్గా రేట్లు పెంచడం, తగ్గించడం, రకరకాల ఇబ్బంది పెట్టారు. అవును సార్, కావాలంటే వాంటెడ్లీ చేసినట్టు కనిపించింది. భీమ్లా నాయక్ సందర్భం ఈ ఎంఆర్ఓలు వాళ్ళు ఇళ్ళు థియేటర్ల దగ్గర వచ్చి ఎప్పుడు వచ్చారు వాళ్ళు, ఆ బాత్రూమ్లు బాగోలేవు, లేకపోతే రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు, తినుబండారాలు ఇలాంటి వాటిని ఎప్పుడు పట్టించుకున్నారు వాళ్ళు, ఏం ఇలాంటివి పట్టించుకోకుండా ఆయన సినిమా వరకు చేశారు. అంటే ఏంటి, జనాల దృష్టిని పవన్ కళ్యాణ్ వైపు మళ్ళయటం, దాన్ని మళ్ళయటం అంటారు మా వైపుని. ట్రై చేశారు. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఇలా కొంచెం ఆయన లేపి ఆయన కొద్దిగా ఓట్లు చీల్చుకుంటే మనం మళ్ళీ పండుగ చేసుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. ఆ క్రమంలో ఆయన్ని మోతాదు మించి తిట్టారు, అంటే శృతి మించిపోయారు. పోసాని కృష్ణమురళి వచ్చి మాట్లాడాడు. అది పవన్ కళ్యాణ్ గారికి ఎంత మేలు జరిగిందో తెలియదు కానీ ఆ పార్టీకి మాత్రం డ్యామేజ్ జరిగింది. వయసు ఉత్తుపున్నంత తిడితే ఎవడో ఊరుకుంటాడో? ఆయన మరి మనిషి మాట్లాడి మాటల్లో ఉన్నాయా? వాళ్ళ ఎంత దారుణంగా మాట్లాడాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఒక్క అంశమే కాదు, ఇంకా రకరకాలుగా బయటకు వచ్చి మాట్లాడాలో ఇవన్నీ రకరకాలు చేశారు. చేసి మళ్ళీ చిరంజీవి గారిని పిలిపించుకుని చిరంజీవి గారు ఆయన ప్రాధేయపడటం అనేటువంటి వీడియో రిలీజ్ చేసి ఇంకా అవమానించారు. అది రైట్ సార్, అవును. ఇలాగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఎన్నికల వ్యూహం మీరు ఉందా వేడిగా ఉందన్నారు కదా, ఇప్పుడు వేడిగా లేదండి. 2019 వాళ్ళ ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం నాటి నుంచి ఆ వేడి రగిలిస్తారన్నారు. వాళ్ళ అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు ఏం లేవు, పట్టలేదు వాళ్ళకి. మౌలిక సదుపాయాలు కల్పించాలి, సుభిక్షంగా పరిపాలించాలి, శాంతి భద్రతలు కాపాడాలి, ఏం లేదు వాళ్ళకి. నెక్స్ట్ ఎన్నికలు ఎలా గెలవాలనేటువంటిది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన నుంచే కనీసం 2-3 ఏళ్ళు పరిపాలన మందంగా చేసి తర్వాత ఓట్లడుకుందామని లేదు వాళ్ళకి. పైగా ఎజెండా కూడా లేదు వాళ్ళకి. ఏం చెప్పి అడుగుతారు ఓట్లు? ఇప్పుడు వాళ్ళు ఏం చూపించి అడుగుతారు?
ఇదివరకంటే నేను వస్తాను ఇలా చేస్తాను అని అబద్ధాలు ఆడి వచ్చారు. మరి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి కదా. చేయాలి సార్. చేసిన తర్వాత ఇగో ఇది చేసిన కాబట్టి ఏంటి అని అడగాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా గెలిచినా కానీ నేను ఏమన్నారు, ఇదిగో నేను పోలవరం కట్టడం దగ్గరికి వచ్చింది, పట్టిసీమ కట్టాను, కియా మోటార్స్ తీసుకొచ్చాను, లేకపోతే ఏదో తీసుకొచ్చాను, అక్కడ అమరావతి భూసేకరణ చేశాను, అమరావతి నిర్మిస్తున్నాను, నాకు ఓటేయండి అన్నాడు. పసుపు కుంకాలు ఇచ్చాను, ఇవన్నీ చేశాడు, అడిగాడు. ఆ జనం ఇంక సాధవాయో మాకు ఇంకా ఇంత ఇస్తాడు అనుకుని వాళ్ళకి వేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇదేటర్ బాబు అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు, ఇదేటర్ బాబు అనుకుంటున్నారు. పైగా వైసీపీ వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మా గోదావరి జిల్లాలో పాట ఉందండి, ఏంటంటే మందులోడ ఓరిమాయలోడ మామరార అనే ఒక పాట ఒకటి ఉంటుంది. ఆ పాట చాలా ఇప్పుడు కాదు, ఎప్పుడో మా చిన్నప్పుడు 50 ఏళ్ళ క్రితం పెద్ద పాపులర్ సాంగ్ అది. అన్ని జానపద తిరునాళ్ళలో పాడేవారు, భోగమేళల్లో కూడా పాడేవారు ఆ పాట. అందులో అందరు మొగుళ్ళు భీమారం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు భీమారం వెళ్ళి బిత్తరపోయాడే అత్తర సాయి, అందులో లైన్ ఉంటుంది. అలాగే అందులో ఇంకో లైన్ ఏంటంటే, అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారు అంటే పొళ్ళిస్తారు కదా దేవుడికి, నా మొగుడు పొళ్ళికిలించాడు, నా మొగుడు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళికిలించాడు అంట. అంటే నా మొగుడు చాలా తింగిరోడు, ఎందుకు పనికిరానోడు అని చెప్పడం అన్నమాట. అలాగైంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ వాళ్ళ పరిస్థితి అలా తయారైంది. ఇప్పుడు వాళ్ళకి దిక్కు తోచట్లేదు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. అందంగా మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, మమ్మల్ని పరిపాలించుకోమన్నారు. ఇది అంతా ఏంటర్ బాబు ఇలా చేసేటు, రేపు పొద్దున్న మనం ఎలా గెలవాలి, ఏ ఎజెండా అసలు ఎజెండాయే లేదు ఎలక్షన్ కళ్ళకి. గెలవటం ఓటడం సెకండరీ, అసలు ఏదో ఇంక ఇది దీన్ని చూపించి అడగాలంటే లేదంటే 3 రాజధానులని అదని ఇదని తంటలు పడుతున్నారు. ఇక ఈలోగా వాళ్ళకి ఒకే ఒక ఆశ ఏంటంటే ఓట్ల చీలిక మీద ఒక ఆధారపడ్డారు. దానికి బీజేపీ ఇతోధికంగా సహాయం చేస్తుంది. బీజేపీ సహకారం అంటే వ్యవస్థల్ని అన్నిటిని దగ్గర పోగేసి ఇదిగో వీళ్ళని మీరు వాడుకోండి అని ఇచ్చేస్తుంది అనమాట. అది బీజేపీని ఎవరు లెక్క చేస్తాడండి. బీజేపీ సిస్టాన్ని చెరబెట్టి ప్రతిరోజు రేపు చేస్తుంది కాబట్టి బీజేపీ పట్ల ఎంతో కొంత జనాలు స్పేర్ చేస్తున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు, బీజేపీ సౌత్లో ఎక్కడ ఉన్నాయి ఓట్లు, ఎవడేస్తాడు ఓటు, ఎందుకు వేస్తారు ఓట్లు, అసలు ఎవరేస్తారు, ఎందుకు వేయాలండి వాళ్ళకి. మన సంపద అంతా దోసిపోతున్నారు ఈస్ట్ ఇండియా వాళ్ళు, ఆ రోజుల్లో దోసిపోయారు, ఇప్పుడు గుజరాత్ ఇండియా వాళ్ళు పట్టుకుపోతున్నారు. వాళ్ళకి ఎందుకు వేయాలి ఓట్లు, మనకి ఏం చేశారండి ఓట్లు వేయాలి. కనీసం శాంతి భద్రతలు కాపాడుతున్నారా, ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేస్తున్నారు. ఇక వాళ్ళకి ఎందుకు స్పేర్ చేస్తారు, ఎవరన్నా లోకల్ నాయకులు ఉంటారు, బండి సంజయ్ గారు ఇలాంటి వాళ్ళు, అరవిందరావు గారు, వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఫైట్ బుడిదలో పోసిన పన్నీరు వేస్ట్, మెయిన్ అంతా వాళ్ళు కదా. కాబట్టి బీజేపీ అనేటువంటిది ఒక తురుపు మొక్క తయారైంది. వాళ్ళకి ఒక 1% ఓట్లు లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రధాన పాత్ర నిజంగా. ఎందుకంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల అతను ఉంటాడు, మోడీ గారు, అతను స్టోరీ ఎలక్షన్ చేసుకుని అక్రమాలు చేసుకొని ఇస్తాడు. ఎన్నికల అక్రమాలు అంటారు సింపుల్గా ఒక వరల్డ్లో. అంటే దొంగ ఓట్లు వేసుకొని ఇస్తారు, టూరిస్ట్ బస్సుల్లో తీసుకొస్తారు, అరాచకం సృష్టిస్తారు, మద్యం పంచుతారు, డబ్బు పంచుతారు, దాడులు చేస్తారు, అల్లర్లు చేస్తారు, ఇలాంటి దుర్మార్గాలన్నీ చేసి లైట్లు ఆరిపేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఇవన్నీ చేసుకొని ఇస్తారు వాళ్ళని, అంతే వాళ్ళకున్న ఇది. అవన్నీ వాళ్ళు చేసుకునేకుండా న్యూట్రల్గా ఉంటే చాలరా బాబు అని వాళ్ళంక చూస్తున్నారు టీడీపీ వాళ్ళు గట్ట, అంతే. వాళ్ళ మీద ఏం ప్రేమ ఉండి గట్ట కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అతను అధికారంలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు మనకి జత ఉంటే వీడు మన తనకుండా ఉంటాడని చెప్పేసి లెక్క వాళ్ళకి. ఏం పట్టించుకోకుండా బీజేపీ వాళ్ళు కూడా పర్లేదని చెప్పి వదిలేశారు. కాబట్టి వైజాగ్లో సీన్ జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 3 ఏళ్ళు ఏ ఉద్దేశంతో బీజేపీతో ఉన్నాడో, కలిసి పోరాడదామని, కలిసి ఎన్నికలకు వెళ్దాం, నిజంగా పని జరిగేది వాళ్ళకి. బీజేపీ తాలూకు పవర్ని వాళ్ళు ఆ పవర్ని ఉపయోగించకుండా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి వాళ్ళు యుద్ధం చేసి ఉంటే డెఫినెట్గా ఎంతో కొంత గ్రాఫ్ పెరిగేది, వాళ్ళు కూడా పటిష్టమైన శక్తిగా మారేవాళ్ళు. ఇప్పుడు జనసేన కేడర్ కూడా 1% ఓట్లు లేని బీజేపీ వాళ్ళే ప్రకటించట్లేదు ఈయన ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీరు అడిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశంతో పొత్తు లేకపోతే కలిసి పోరాడితే ఈయన ఎలా ప్రకటించమని అడుగుతారు, అవునా కదా. వాళ్ళు 1% ఓట్లు లేదు, వీళ్ళు 40% ఓట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళే ప్రకటించట్లేదు ఈయన్ని. వాళ్ళతో పొత్తులోని 3 ఏళ్ళ నుంచి ఆయన్ని ఎటు కదలకుండా కప్పెట్టేశారు వాళ్ళు. వాళ్ళే ఈయన ప్రకటించట్లేదు. వాళ్ళు ఎందుకు పనికిరారు. జనసేన ముందు బీజేపీ నథింగ్. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నారన్న మాట పక్కన పెడితే వాళ్ళకి ఏముంది అక్కడ స్టేకు. అటువంటిది వాళ్ళే ఈయన్ని ముఖ్యమంత్రిగా అంటలేదు. సోమవీర్రాజు ఉంటాడో లేకపోతే మా పార్టీ అవి ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలాగడుగుతారు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మన్నకుండా ఉండాలి,
ఆయన ఎప్పుడు ఇలాగే ఉండాలి, చట్టసభల్లో ప్రవేశించకూడదు, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆయన ఒక శక్తిగా మారకూడదు అనుకుని ఈ స్థాయిలో ఉంచాలనుకునే వాళ్ళు మాట్లాడినాయి. మీరు కేజీ పిండి ఇస్తే ఆ కేజీ పిండికి తగ్గ రొట్టెలే వస్తాయి. ఒక కేజీ పిండి ఇచ్చి 100 కేజీల రొట్టెలు రావాలంటే రావాలి. అవును కదా, అది ఆలోచించుకుంటే సరిపోద్ది. దాని గురించి మనం ఎక్కువ వ్యాఖ్యానించకూడదు. అర్థమైందండి. తర్వాత ఇప్పుడు మీరు ఇద్దరు పోరాటం పొత్తులు అన్నారు. వాళ్ళు పొత్తుల గురించి ఏం మాట్లాడలేదు, కలిసి పోరాడదాం అన్నారు. కలిసే పోరాడాలి. కలిసి పోరాడితే రేపు పొద్దున్న ఎన్నికల్లో వీళ్ళు నిజంగా కలిసి పోటీ చేసినా అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోరాడారు కాబట్టి వీళ్ళిద్దరికీ మరి యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇప్పుడు రోజు ఆ క్యాడర్ ఈ క్యాడర్ దెబ్బలాడుకున్నాం, లేకపోతే ఇష్టమైన మాటలతో తోటాలు వేసుకుని మాటలు యుద్ధం చేసుకుంటారు. రేపు పొద్దున్న మేము కలిసి పోటీ చేస్తున్నాం, చేతులు పైకి ఎత్తే ఆవిడ 7 ఓటు. ఇప్పుడు బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసింది. బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళు మఠాష్, వాళ్ళు వైసీపీతో ఉన్నారు, జనం గమనించారు, వాళ్ళకి అగ్గెడతారు గ్యారంటీగానే, వాళ్ళు అవుట్. కాబట్టి వాళ్ళు బహిరంగంగా పొత్తుటి అక్రమ సంబంధం నడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, టీడీపీతో బహిరంగంగా పొత్తెట్టుకుని ఓడించాలని. ఇది వరకు ద్వేషించి ఓడించారు, ఇప్పుడు ప్రేమించి ఓడిస్తారు. బీజేపీతో పొరపాటు టీడీపీ వెళ్ళిందనుకోండి, వాళ్ళ ఉద్దేశం టీడీపీని ఓడించడం అనేటువంటిది అంతిమ లక్ష్యం. వాడు ఏంటంటే ప్రజలకు మంచి చేసి, ప్రజలకు ఏమైనా మేలు చేసి అధికారంలో రావాలని కోరుకోవట్లేదు. ఎవడన్నా కుర్చీ గాడి చేస్తే అందులో కూర్చుందాం అనుకుంటున్నారు వాళ్ళు. అదే వాళ్ళ పని. కాబట్టి ఆ పార్టీకే భవిష్యత్తు లేదు. రాహుల్ గాంధీ గారు వచ్చేస్తున్నాడు సాప కింద నీరు లేకుండా. కాబట్టి ఎక్కువ ఒర్రేవక్కర్లేదు బీజేపీ గురించి. వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్లు అయిపోయినాయండి, అన్ని పాటలు అయిపోయినాయి, మేకప్ చెరిగిపోతుంది, కరిగిపోతుంది, చెమటలు పెట్టేసినాయి, అయిపోయింది. వాళ్ళు అవుట్. దేశ ప్రజలు ఒక మాయలోనూ మత్తులోనూ ఉన్నప్పుడు, చిత్త చాంచల్యానికి గురైనప్పుడు వాళ్ళ ఇంద్రజాలం పనిచేస్తుంది. వాళ్ళ యంత్రజాలం కూడా ఈసారి పనిచేయదండి. ఎందుకంటే యంత్రజాలానికి అవకాశం లేని ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు తోలు తీసేస్తారు ఎలక్షన్ కమిషన్. నిష్టమేట ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో సగం మంది పైన వీటి మీద నమ్మకం లేనప్పుడు నువ్వు ఎలా పెడతావు అని అడుగుతారు. ఆ రోజు వస్తుంది. బ్రిటిష్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన దేశం ఇది. ఏకశతాబ్దంగా ఎమర్జెన్సీ విధించి దేశాన్ని నిరంకుశం గుప్పిట్లో పెట్టేసి నిర్బంధ కౌగిల్లో ఉండించిన ఇందిరాగాంధీని ఓడించిన దేశం ఇది వీళ్ళంతా. కాబట్టి ఎవరు కూడా ఎక్కువ worry చెందాల్సిన అవసరం లేదండి. వీళ్ళు ఏం చేస్తారు, 2 కార్యక్రమాలు పెడతారు. ఇప్పుడు రాజమండ్రిలో మీరు కార్యక్రమం అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు. వీళ్ళు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నిర్బంధిస్తారా, వాళ్ళకి ఇంకా దరిద్రం పట్టుకున్నట్టే. ఆయన పని ఆయన చేసుకుని వస్తే వాళ్ళకి అంత హాని జరగదు. ఆయన పని ఆయన చేసుకునే ఇబ్బంది పెట్టారనుకోండి, వీళ్ళకే హాని జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం ఉందండి, వైసీపీకే నష్టం. వైసీపీకి నష్టం చెప్పు. ఒక ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, ఆ గళం ఎప్పుతారు, వాళ్ళు నిరసన చేస్తారు, ఉద్యమం చేస్తారు, పాదయాత్రలు చేస్తారు. వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వేం చేసావు, నువ్వు అదే పనిచేసి అధికారంలోకి వచ్చావు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకొని అప్పుడు మీ పట్ల అభిమానం పెరుగుద్ది. పద్ధతిగా ఉందరా, వీళ్ళు మొత్తం తప్పేం చేశారు అనుకుంటారు. నువ్వు చేసిన పనులు వాళ్ళు చేయకుండా నేను ఇక్కడే కూర్చుండిపోతాను, నేను ఎలా కూర్చొనిస్తారు, తోసేస్తారు, లాగేస్తారు కుర్చీ నుంచి, కూర్చొని ఎవరో ఇక్కడ. అదొకటి. మోడీ గారు ప్రారంభోత్సవాలకు వస్తారు, ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత. నా లెక్క ప్రకారం మోడీ గారు ప్రారంభోత్సవం అవి చేసేటంటే అవి మటాష్ అయిపోతాయి, అవి దెబ్బైపోతాయండి. ఎందుకంటే అమరావతిని చూస్తున్నాం మన కళ్ళ ముందు. మిగతా దేశంలో మాట ఎలాగున్నా ఆంధ్రప్రదేశ్లో ఆయనగా ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ప్రారంభోత్సవ కార్యక్రమం అది. శంకుస్థాపనే కదా, ఆజ్యం. అంతే సార్, ఆజ్యం అదే అయిపోయింది కదా. అది దాని పరిస్థితి ఎలా ఉంది చూసారా. అంటే ఆయన అమృత హస్తం కాదని అర్థమైపోతుంది. కాబట్టి ఆయన చేత మ్యాక్సిమం ఆయన చేత ఏమీ చేయించకుండా ఉంటే మంచిది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపనే. అక్కడేం ఎయిర్పోర్ట్కి ఏం రిబ్బన్ కటింగ్ ఏం కాదండి, అక్కడేం కట్టేజ్ లేదు ఏమని. అర్థమైందా. ఇలాగే అమరావతి లాగానే. అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కూడా ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు అంతే. కాబట్టి ఇదేది కూడా మోడీ గారి చేత చేయించకుండా అమిత్ షా గారి చేత, నితిన్ గడ్కరీ గారి చేత, ఇంకా రాజ్నాథ్ సింగ్ గారి చేత చేయితే మంచిది. అలాగే బీజేపీ వాళ్ళు చేసినట్టే. మోడీ గారు చేస్తే మన సెంటిమెంట్ అచ్చు రాలేదు ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి అచ్చు రావడం అంటారు కదా, అలాగే మోడీ గారికి మనకి సెట్ అవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్కి. అంటే ఎలర్జీ వచ్చేది మనకు. ఇప్పుడు మీకు బీరకాయ పడదు అనుకోండి, పొట్లకాయ తింటే మీ ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి. అలాగే ఆయనకి మనకి సెట్ అవ్వదు, మోడీ గారికి మనకన్నా. ఎందుకంటే ఆయన ఎంతసేపు కూడా అక్రమాస్తుల కేసులు ఉన్నవాళ్ళు ఆలేపున ఉంటున్నాడు. ఆ మనసంతా అటేపున ఉంటుంది. మనసంతా నువ్వే అని చెప్పేసి ఆలేపున ఉంటుంది ఆయనకి. నిజాయితీగా పోరాడేవాళ్ళు, దేశం కోసం కష్టపడేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోరేవాళ్ళు, ప్రజల సమస్య పట్ల స్పందించేవాళ్ళు అలా ఆనట్లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత స్పందిస్తాడు మనుషుల పట్ల, సమస్యల పట్ల. ఆయన ఏమి ఎటు వెళ్లకుండా కాళ్ళు కట్టేశారు. ఇప్పుడు ఆయన ఆ బంధనాలు తెంచుకుని బయటికి రావడం ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ సగం తెగిపోయి 3 వంతులు తెగిపోయి.
ఆయన బయటకు వచ్చేస్తే ఆయన మంచిది. లేదు ఏ మోడీ గారి మీద మొగమాటమో ఆయన మీద అభిమానం అంటున్నాడు కదా ఈయన, ఆ అభిమానం అడ్డం పెట్టుకుని ఆయన ఇంకా ఆ జిగురు ఇంకా అంటించుకుని ఉన్నారనుకోండి, రాయి కట్టుకుని బావిలో దూకినట్టే. అర్థమైందండి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన వివేకం విచక్షణతో ఆలోచించుకొని ఎవరితో వెళ్ళాలి, ఎవరితో కలిసి పోరాడాలి అనేటువంటిది ఆయన చేతిలో ఉంది. ఆ వివేకం విచక్షణ ఆయనకు ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ఉమ్మడి శత్రువుని నిరోధించాలి, ఉమ్మడి శత్రువుని నిరోధించి ఉమ్మడి శత్రువుని ఓడించాలనేటువంటి క్రమంలో ఆయన ఆలోచించుకోవాలి. మనకి ఎంత ఉందో బలం, మనం ఎంతో ఏ రకంగా ఉపయోగపడతాం, వాళ్ళని ఏ రకంగా తర్వాత ఉపయోగించుకోగలుగుతామని. అంతేగాని ఎమ్మెల్యే ఏడుకోండి సినిమాలో ఒక ఎమ్మెల్యే గెలిచి నాకు ముఖ్యమంత్రి కావాలంటాడు సినిమా. ఇక్కడ అలా కుదరదు. అంటే ఇక్కడ ఒక చర్చ సార్, అంటే జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎందుకంత విశ్వాసం, పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే మనం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే మనం పొత్తు పెట్టుకోవద్దు, ఒంటరిగా పోటీ చేయాలనేది ఒకటి ఉంది. ఇంకొక అంశం చర్చగా ఏం జరుగుతుందంటే 2024 ఎన్నికల్లో పవన్ కింగ్ అవుతాడా లేదంటే కింగ్ మేకర్ అవుతాడా? పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్షం అవుతాడు నా లెక్క ప్రకారం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునే ఉండే, ఎవరన్నా రకరకాలుగా మాట్లాడతారు. అభిమానానికి హద్దులు ఉండవు. ఇప్పుడు మనం వాళ్ళని కించపరచకూడదు, వాళ్ళ అభిమానాన్ని నీళ్లు చల్లకూడదు. లెట్ దెమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాలకి సీఎం అవ్వాలని కూడా కోరుకుంటారు కొంతమంది. కోరుకోనండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళకి అభిమానం అండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు 21 ఇయర్స్ ఉంటేనే కానీ ఓటు హక్కు రాదని ఏదో ఉంటుంది కదా, 18 ఇయర్స్ అలాగా. ఒరే బాబు నీకు 10 ఏళ్ళు నాకు 11 ఏళ్ళు కదా, ఇద్దరికి కలిపి 21 ఏళ్ళు కాబట్టి ఓటు వస్తుందని లెక్క. అలా కూడా ఆలోచించుకుంటారు కొంతమంది ఉన్నారు. సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు కింద వస్తూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఏం చేయాలో. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఉన్నారు ఏం చేయాలో ఏటో తెలుసు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు, కొంతమంది వాళ్ళు మనం కించపరచాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోమని లెట్. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తమిళనాడులో ఒకసారి ఒక ఎన్నిక జరిగింది. జయలలిత గారు విజయకాంత్ గారు కలిసి పోటీ చేశారు. అప్పుడు జయలలిత గారు అధికారం, విజయకాంత్ ప్రతిపక్షం కింద ఉన్నారు. ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. అలా తుడిచేస్తారు అనుకుంటున్నాను నేను వీళ్ళిద్దరు కలిసి. తర్వాత భవిష్యత్తు ఎవరిది అలా ఉంటుందో ఆ రాత మళ్ళీ తర్వాత ఇంకో 5-10 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో మనకేం చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉక్కపోత గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇంటికి పంపిద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు ఆల్మోస్ట్ 90%. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అవుద్ది. మాకు వద్దు అనుకునే పరిస్థితి కూడా లేదు సార్. అంటే ఇప్పుడు ఇరువైపుల నుంచి ఇరువైపుల ప్రధాన నాయకులు, ఇరు పార్టీల అధ్యక్షులు, ముఖ్యులు చాలా సుహృద్భావంతో ఎవరు పేచీలు లేకుండా ఉన్నారు. అర్థమైందా? పేచీలు అంటే టీడీపీ జనసేన పేచీలు లేవు సార్. అంటే నాకు ఇది కావాలి, నాకు ఇంతే కావాలి, ఇలాంటి పేచీలు లేవు. కాబట్టి అది డెఫినెట్గా మధ్యలో వాళ్ళు మాట్లాడితే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే టీడీపీ కూడా వేరే అవకాశం లేదు సార్. తప్పకుండా జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొంత అది చాలామంది ఇదే తప్పండి. అవునా సార్? దీనికి ఒక వివరణ. మీకు అక్కడ టీడీపీకి అలాంటి పరిస్థితి ఉంటే జనసేన వాళ్ళు ఖచ్చితంగా ఉండేవారు వాళ్ళతో పొత్తు. ఇక్కడ సమస్య ఎలా వచ్చిందంటే గత ఎన్నికల్లో మీరు చాలామంది ఆలోచించే విధానం ఏంటంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికార పక్షానికి ఎంతమంది వ్యతిరేకంగా పోటీ చేశారండి? వైసీపీ, బీజేపీ, కాంగ్రెసు, జనసేన ప్లస్ కమ్యూనిస్టులు. ఏమైంది? ఓట్లు చీలిపోనియా? చెప్పండి. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు ఏమైనా చీలిపోనియా? జనం ఎవరికి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళకి వేసారు. అవునా? ఇప్పుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టగలడు. ఆయన 175 నియోజకవర్గాల్లో బలం ఉందని మీరు భావిస్తున్నారా? లేదు కదా. జనం కూడా భావించరు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తారన్నా కానీ తప్పకుండా గెలిచి పార్టీకి వేస్తారు. అక్కడ దెబ్బ అయిపోతారు వాళ్ళు. అలా దెబ్బ అవ్వకూడదు అంటాను నేను. ఎందుకంటే వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకుని కూర్చుని ఎవరి వాట ఎంత ఇవ్వడో అంత చూసుకుని జాగ్రత్తగా సెట్ చేసుకుని అవతల ఉమ్మడి చేతులను ఓడించాలి. అంతేగాని వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండరు, వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉండరు, మేమేదో మీకు ఉదాహరణగా ఇచ్చాము టీడీపీ వాళ్ళు అనుకోకూడదు, మేము లేకపోతే మీరు లేరు వాళ్ళు అనుకోండి. అలాంటి భావనలు ఆ మైండ్లోకి వచ్చినాయి అనుకోండి 3 ముక్కలు అయిపోద్ది. మీ శత్రువుకి బలం పెంచుతుంది. అది వైసీపీకే బలం సార్. అది డిఫరెంట్గా అలాగా. దీనివల్ల ఏంటి? టీడీపీ కూడా కొంచెం ఉదారంగా ఉంటుంది డెఫినెట్గా. కలిసి వచ్చి వాళ్ళు కలుపుకుని వెళ్తారు, వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్గా ఉన్నారు. మధ్యలో ఇలాంటి మాటలు ఎలాగ వస్తాయంటే వాళ్ళని కలుపుకుని వెళ్ళకపోతే దెబ్బ అయిపోతారు. ఇలాంటి మాటలు వచ్చినాయి అనుకోండి వాళ్ళకి ఏమో నిజమే అనుకుంటారు పాపం తెలియని వాళ్ళు.
దెబ్బ అయిపోతారండి. రైట్ సార్, రైట్. వాళ్ళు దెబ్బ అవ్వకూడదని నా కోరిక. ఇప్పుడు నాకు చాలామంది మిత్రులు ఉన్నారండి జనసేనలో, వాళ్ళు దెబ్బ అయిపోతారేమో భయం ఉన్నది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఓడిపోతారు సార్, అది జరిగేది నా బాధ అదే. అవును సార్. ఇప్పుడు అంటే నాకు స్వార్థం నిజంగా. నా చిరకాల మిత్రులు ఉన్నారు. అవును సార్. నాకు టీడీపీలోనే లేరు మిత్రులు, ఎవరు రకంగా చెప్పాలంటే. జనసేనలో నాకు చిరకాల మిత్రులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇలాంటి దెబ్బలాటలు గట్ట పెట్టేసి అగ్గెట్టేసారు ఇంకో మీలాంటి వాళ్ళు ఎవరన్నా అగ్గెట్టేసినప్పుడు వాళ్ళు విడిపోయి పోటీ చేస్తే మా వాళ్ళు మళ్ళీ ఓడిపోతారు. అది బాధ నాది. ఎందుకంటే ఏముంది, ఈసారి కాదు ఇంకోసారి వస్తాడు అధికారంలో రావాలి. నిజంగా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుని ఇతను అందరి వాడు అనిపించుకోవాలి. కొంతమంది ఇతను మావాడే అన్నట్టుగా చూపిస్తున్నారు, అలా చూపించకూడదు, అందరి వాడు అనిపించుకోవాలి. టీడీపీ పార్టీ ఉందనుకోండి, 40% ఓట్లు వచ్చినాయంటే అంతమంది ఓట్లు వేసారు, అన్ని కులాలు మతాలు అందరం ఓట్లే, అన్ని ప్రాంతాలలో వేయబట్టి వచ్చినాయి. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలి. అది 40 సంవత్సరాల పార్టీ, మూలకి వెళ్ళిపోయిన పార్టీ. అదేమీ లేదు, నాకే అప్పుడు తెలంగాణ ఉంది, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఉసుకో అంటే మళ్ళీ మళ్ళీ లేచిపోయేలా ఉంది, అలా ఉండాలి. కాబట్టి రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పట్ల, ఆయన చిత్తశుద్ధి పట్ల ఎవరికి అనుమానం లేవు. నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఆయన్ని. ఆయన మంచి నాయకుడు అండి. డెఫినెట్గా ప్రజలకు ఏదైనా చేద్దాం అనుకుంటాడు. ఎలా దుర్మార్గాలు అరాచకాలు చేద్దాం అనుకోండి, రోడ్డు మీద పీక్లేకి వద్దాం అని అనుకోడు డెఫినెట్గా. కాబట్టి అతను అసెంబ్లీలో ఉండాలి ముందు. అది మెయిన్ పాయింట్. ఒక నాయకుడు అనేవాడు మీరు అన్నట్టు శాసనసభలో ఉండాలి. ఆయన అసెంబ్లీలోనే వాయిస్ అలాగే వినపడాలి. అవతల వాళ్ళు కంగారు పడుతూ ఉండాలి. వాళ్ళకి సేఫ్ ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళకి ప్రత్యర్థిగా ఉండాలి భవిష్యత్తులో. అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. రేపు నువ్వు నేనా వీళ్ళిద్దరు ఉన్నారనుకో, నేను ఎవరో ఒకళ్ళు వస్తారు. అప్పుడు బొమ్మ పోక అంటే ఏదో పడుద్ది. ఇప్పుడు మధ్యలో వంగలకి వాళ్ళు ఉన్నారనుకో, ఈయన వైసీపీ వాళ్ళు మళ్ళీ పెట్టుబడిదారులు రారు, రాష్ట్రం అభివృద్ధి చెంద మళ్ళీ భూషణ్ మళ్ళీ వచ్చేస్తాడు రాబాబుని భయం ఉంటుంది. అంచేత వీళ్ళిద్దరు కలిసి ముందు శుభ్రంగా తుడిచేయాలి, అక్కడ ఏం లేకుండా. తర్వాత వీళ్ళిద్దరూ ఆడుకోవాలి. ఇది నా ఆలోచన. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పొత్తుతో వెళ్తే బాగుంటుంది. వాదులాడుకుంటే మాత్రం పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఒక రాజకీయ నాయకుడికి 100% పరిపూర్ణత రావాలంటే ముందు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆ దిశగా జనసేన ప్రయత్నాలు చేయాలని సీనియర్ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.